పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యంలో భాగంగా మనం పత్రిజీ సార్ యొక్క ముఖ్యమైన కంటెంట్ 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూత్రాలు, ఆదర్శ నియమాలు, నవవిధ ధర్మాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్క ఊరిలో వారిలో చైతన్యపరిచి వారి యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ధ్యానం ద్వారా ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యము. అందులో భాగంగా శైలజ మేడం గారు ప్రతి ఒక్క ఊరిలో వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ 10 గంటల ధ్యానము, జ్ఞాన సాధన అవన్నీ ధ్యాన సాధన, దాంతో పాటు జ్ఞాన సాధన 2 జరుగుతూ ఉంటాయి. సార్ ఇంకా అంతే కాకుండా 108 మంది మహిళలు ప్రతి ఒక్క చోట ఉత్తేజపరిచి అంటే అర్ధనారీశ్వర తత్వంలో భాగంగా అంటే ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా శివరాత్రికి సుదర్శన జ్ఞాన మహాయాగాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా చేసుకున్నాం సార్. అందులో భాగంగా మనం జూమ్ సెషన్ నిర్వహించుకుంటున్నాము. జూమ్ సెషన్ లో మనం ప్రతిరోజు 3 నుంచి 6 వరకు ప్రాతకాల ధ్యానాన్ని, 6 నుంచి 7 వరకు సజ్జన సాంగత్యము అంటే వివిధ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ని మనం ఆహ్వానించుకొని వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాలను అందుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు మనకి చుక్కా మధు గారు విచ్చేసి ఉన్నారు. సార్ క్యూఎల్యూలో ముఖ్య పాత్ర వహిస్తారు. గ్లోబల్ ట్రస్ట్ యూనివర్సిటీ కదండి మీది? మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ. మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ కూడా మీరు ఇన్ఛార్జరా సార్? వ్యవస్థాపకులు డిఎన్ఏ సనులత మేడం. ఓకే. అందులో కూడా సార్ తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. అందులో శ్రీధర్ సారు కార్యదర్శి గారు, తుకామధు సారు ప్రధాన ఆచార్య, సమాచార సారు సార్ అందులో తమ యొక్క సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సార్ ఈ రోజు మనకి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించడానికి విచ్చేసి ఉన్నారు. సార్ హార్టీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. మీ యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని మేము అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాం సార్. వెల్కమ్ సార్. ధన్యవాదములమ్మా. ఇది నాది 2వ క్లాస్ అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక క్లాస్ చెప్పి ఉన్నాను మీ గ్రూప్ లో. పత్రిజీ మహిళా సైన్యం అన్నమాట మీరు. అయితే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పత్రిజీ పర్యంతం వందే గురు పరంపరా. హరి ఓం. ప్రేమైన ఆత్మీయులారా, మీరు ఎప్పుడు ధ్యానం చేసినా సరే మహాసంకల్పం చెప్పుకోవాలి. శంబల పరమ గురువులు ఈ సంకల్పాన్ని ఇటీవల మానవ జాతికి అందించారు. మీ గ్రూపులో నేను ఆ మహాసంకల్పాన్ని పెట్టి ఉన్నాను. మరి మీరు దాన్ని గమనించారో లేదో? గమనించాను సార్. ఎలా ఉంది? బాగుందండి. ఒకసారి అందరూ మనసులో అనుకోండి, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది. నేను బాగున్నాను, నా జీవితం బాగుంది. ఇంతకంటే ఏం కావాలి మనకి? మీరు ఈ 2 వాక్యాలు ఎన్నిసార్లు మనసులో రిపీట్ చేసుకుంటే మీకంతా మీ జీవితం అంతా అనుకూల స్థితిలో మారిపోతుంటుంది. మన మనసులో ఎప్పుడు నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, నా జీవితం సరిగా లేదు, ఇదే ఆలోచనలు మనం కొట్టుకుపోతుంటాం. అందుకనే పరమ గురువులు అక్షరకరంగా ఈ 2 వాక్యాలు ముందు పెట్టారు. చూడండి, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది. ఇక మనం
ఎదగాలనే కదా ఈ అన్ని ప్రయత్నాలు. ఇందులో 2 రకాల ఎదుగుదలలు ఉన్నాయి. ఒకటి భౌతిక ఎదుగుదల, రెండవది ఆధ్యాత్మిక ఎదుగుదల. అందుకే ఏం చెప్పారు పరమ గురువులు అంటే, నా భౌతిక ఎదుగుదలకు, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా ఇల్లు, నా పరిసరాలు సహకరించేలాగా సరిగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఫ్రేమ్ చేశారు వాక్యాన్ని. నా ఇల్లు, నా పరిసరాలు నాకు అనుకూలంగా ఉన్నాయి. దేనికి? భౌతిక ఎదుగుదలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు. మనము ఇల్లు సరిగా లేదు, నా పరిసరాలు ఇరుగు పొరుగు సరిగా లేరు, ఈ కాలనీ సరిగా లేదు, ఇంకా కొంతమంది అయితే ఈ ఊరే బాగాలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే సరిగా ఉన్నాయి అని మీరు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అనుకుంటే సరే అయిపోతాయి. ఇంకా ఏమన్నారు పరమ గురువులు అంటే, నేను నా హృదయాన్ని అనుసరిస్తున్నాను. మనం మామూలుగా మన మనసును అనుసరిస్తుంటాం, కానీ ఇక్కడ వాళ్ళు మనసుని వాడలేదు, నేను నా హృదయాన్ని అనుసరిస్తున్నాను. ఏమిటి తేడా? మనసంతా తర్కం, హృదయంలో మధ్యలోనే దయ ఉంది. చూడండి, దయ మధ్యలో ఉంది. అందుకనే మనము మానవులం. దయ, దాక్షిణ్యము, సానుభూతి, ప్రేమ, సేవ ఇవన్నీ మానవ దైవీ గుణాలు. కాబట్టి హృదయాన్ని అనుసరించాలి. ఆ పంచపాండవుల కుమారుడు, ఆ ద్రౌపది యొక్క ఉప పాండవులు 5గురికి 5గురు కుమారులు కలిగారు ఆమెకి. ఆ 5గురిని అర్ధరాత్రి నిద్రించే పిల్లల్ని ఆ ద్రోణాచార్యుడు, ఆ గురువు గారి కొడుకు అశ్వత్థామ, వాళ్ళ తలలు కోసేస్తాడు. మహాభారత యుద్ధం చివరిలో జరుగుతుంది ఈ ఘట్టం. అప్పుడు అర్జునుడు వెళ్ళి వాణ్ణి బంధించి తీసుకొచ్చి ద్రౌపది ముందు నిలబెడతాడు. ఇప్పుడు వీణ్ణి నా పిల్లల తల ఎలా నరికాడో వీళ్ళని అలా తల నరికేస్తాను అంటాడు అర్జునుడు. అప్పుడు ద్రౌపది చూడండి ఏమంటుందో, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం ఆమెది నిజంగా. ఏమండి, ఇప్పుడు మన పిల్లలు పోయారనే కదా నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు వీళ్ళని చంపేస్తే వాడి తల్లి ఏడవదా? ఆమె ఎవరు? మీ గురువు గారి భార్య. అంటే మీ అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఆమె. గురువు పత్ని అంటే తల్లితో సమానం. మరి ఆమెను ఏడిపించడం ఏమన్నా ధర్మమా మనకు, మీకు? వారు నేర్పిన విద్య వల్లనే కదా మీరు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు అని ఆమె క్షమించేస్తుంది, క్షమించి వదిలేయమంటుంది. అది దయ అంటే, అది హృదయాన్ని అనుసరించే పద్ధతి. అప్పుడు అర్జునుడు నేను ప్రతిజ్ఞ చేశాను అని వాడి యొక్క తలపైన ఉండే శిఖ, బ్రాహ్మణులకు పైన శిఖ ఉంటుంది, ఆ శిఖను కోసేసి వదిలేస్తాడు. కాబట్టి నేను నా హృదయాన్ని అనుసరిస్తూ, ఇది లోపల సంగతి. ఇక బయట ఎలా ఉండాలంటే ప్రకృతితో, సకల సృష్టితో మమేకమై ఉండాలి. ప్రకృతిని అనుసరించాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువయ్యాయి, ఏమండలు అంటుంటారు మన వాళ్ళు. అది తప్పు. ఆ సూర్యుని వేడి ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? భూమి సూర్యుడి దగ్గరైంది. ఈ ప్రయాణంలో, ఈ సంవత్సర ప్రయాణంలో ఈ 3 మాసాలు భూమి సూర్యుడి దగ్గర కాబోతుంది. ఆయన చేసిన తప్పేముంది? మనమే దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. అలా ప్రకృతిని విమర్శించకూడదు. ప్రతి ఋతువులో మనం కామెంట్లు చేస్తుంటాం, అది సరికాదు. ఈ అన్ని ఋతువులు ఉంటేనే మనకి ఆరోగ్యకరం. ఇంకా సృష్టితో మమేకమై అన్నాం, అంతా దైవ సృష్టే. మరి
నీవు బతకాలి, ఇతర జీవులని బతకనివ్వాలి. ఇది సృష్టి నియమం. అన్ని జీవులు నువ్వు కోరినా కోరకున్నా ఒక మనిషికి ఎంత సాయం చేస్తున్నాయి, కానీ ఆ సృష్టిని మనం నాశనం చేస్తున్నామే. ఇవాళ హైదరాబాదు చుట్టూ ఎన్నో చిన్న చిన్న రాళ్ళ గుట్టలు ఉండేవి. వాటిని కూడా మరి ముక్కలు ముక్కలు చేసి భవనాలు నిర్మించడానికి, రోడ్లు నిర్మించడానికి నిర్మూలిస్తుంటే ఒక సంఘం వాళ్ళు తయారయ్యి ఈ గుట్టలలోని రాళ్ళు ఎన్ని వేల లక్షల సంవత్సరాల పూర్వమో, ఇది ప్రాచీన సంపద, మనది ప్రకృతి సంపద అని వాళ్ళు అడ్డం పడ్డారు. కొంత దక్కింది ఇప్పుడు హైదరాబాదు. అంటే చూడండి, మరి సృష్టిని నాశనం చేసుకుంటే మనిషి మీద అది రివర్స్ చూపిస్తుంది. ఇలా సృష్టితో మమేకమై మహాసూర్యునిలా వెలుగుతున్నాను అని చెప్పారు, అనుకోమన్నారు. ఇది వ్యక్తిగత జీవితానికి ఇంతవరకు చెప్పారు. దీంట్లో రెండవ భాగము ఎంత అద్భుతంగా ఉందంటే, నేను, నా కుటుంబం, మా ఊరు, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఇక్కడ నేను రెండోసారి చెప్పారు. ఈ నేను మొదటి నేను కాదు, ఈ కుటుంబము మొదటి కుటుంబం కాదు. ఇక్కడ వసుదైక కుటుంబం గురించి చెప్పారు గురువులు. నీవు నీ సొంత కుటుంబానికి ఎట్లా చెందిన వాడవో, ఈ వసుదైక కుటుంబానికి కూడా వన్ ఆఫ్ ది మెంబర్ నువ్వు, ఒక సభ్యుడు నువ్వు. కాబట్టి నేను, నా కుటుంబం, మా ఊరు, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం, భూమండలం అంతా ఎలా ఉండాలి? సకల సంపదలతో, ఆనంద ఉత్సాహాలతో ఉండి. ఇప్పుడు భూమి మీద 3 కండిషన్లు చెప్పాడు పత్రి సార్. ఒకటి ఆయన ఏం చెప్పాడంటే, లీవ్ ద లాజిక్ మైండ్ అన్నాడు. ఆయన తర్కించే మనసును పక్కకు పెట్టండి రా బాబు అన్నాడు. మరి ఏం చేయాలరా అంటే, ఆయన ఏమంటారంటే, క్యాచ్ ద మ్యాజిక్ సోల్ అన్నాడు ఆయన. అద్భుతాలు చేసే ఆత్మని పట్టుకోండి ధ్యానం ద్వారా అని చెప్పాడు ఆయన. ఒకటి వదలమన్నాడు, ఒకటి పట్టుకోమన్నాడు ఆయన. శాకాహారులమై, ధ్యానులమై, జ్ఞానులమై ఈ 3 సాధించమన్నాడు పత్రి సార్. ముందు ధ్యానానికంటే ముందు శాకాహారం చెప్పారు. ఎందుకంటే అహింస పరమ ధర్మం అని కదా గురువులంతా చెప్పారు. అందుకే ముందు మనం శాకాహారం కావాలి. గుడ్డుతో సహా మాంసాహారాన్ని వదిలేయమన్నాడు. తర్వాత ధ్యానులమై, అలాగే రెండవ సూత్రంలో పత్రిసారి చెప్పాడు స్వాధ్యాయం. అందుకే జ్ఞానులమై అన్నారు. ఈ 3 సాధిస్తే సంపూర్ణ స్వస్థత పొందుతాము. ఇక్కడ ఆరోగ్యం అనే మాట వాడలేదు. మనందరం ఆరోగ్యం ఆరోగ్యం అంటాం, హెల్త్ అంటాం, హెల్త్. కానీ ఈ 2 సరికావండి మిత్రులారా. ఆరోగ్యం అంటే అరోగము, రోగాలు లేని స్థితి. ఇందులో రోగం మాట్లాడుతున్నాం మనం. అలాగే హెల్త్, హెల్త్ అంటే హీలింగ్, హీలింగ్ అంటే చికిత్స. అందులో ఆరోగ్యం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడే మాట అంతా సగమే. హీలింగ్ హీలింగ్ అంటారు. మాత్రలు వేసుకో, ఇంజక్షన్లు వేసుకో, ఇలా చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి అక్కడ రోగాల పేరు తలుసుకుంటున్నారు వాళ్ళు, చికిత్స పేరు. కానీ ఈ 2 పక్కకు పెట్టి సంపూర్ణ స్వస్థత. స్వస్థత అంటే స్వస్థితి. అదే ఆత్మస్థితిలో పొంది పరమ శాంతితో అన్నీ ఉంటాయి ఒకడికి. కానీ వాడేమంటాడు, నాకేం వద్దు, ఒక శాంతి ఉంటే చాలు నాకు అంటాడు. మనిషి కాలుష్యాన్ని మూట కట్టుకున్నాక వాడి శాంతి దొరకదు. అమీర్పేటలో అన్నీ దొరుకుతాయి, కానీ మనోశాంతి దొరకదు. అది ధ్యానంలోనే దొరుకుతుంది. అప్పుడు వాడు వెతుకుంటాడు ఆ పరమశాంతి కొరకు. దివ్య ఆత్మలమై అమరత్వం పొంది మరణం లేని మీరు అని చెప్పారు లోపసాగర్ రాంపా గారు. యూ ఫర్ ఎవర్
చిరంజీవులం మనమంతా. అలాగా దివ్యాత్మలమై అమరత్వం పొంది అద్భుతంగా జీవిస్తూ ఉన్నాము. ఇది కదా అనుకోవాల్సింది. భూమి మీద ఏం కావాలి? ఈ ఈ యుగము, కలియుగము మారిపోతోంది, యుగ సంధిలో ఉన్నాం అన్నారు బ్రహ్మంగారు. భూమి మీద సంపూర్ణ సత్యయుగం స్థాపించబడింది. స్థాపించబడాలి అని కాదు, స్థాపించబడాలంటే అందులో టైం లేదు. ఎప్పుడు స్థాపిస్తావో తెలియదు, నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేస్తావో తెలియదు, దానికి రూపు లేదు, రేఖ లేదు. అందుకని సత్యయుగం స్థాపించబడింది అని సంపూర్ణ విశ్వాసంగా చెప్పండి అని చెప్పారు పరమ గురువులు. తదాస్తు, అలాగే జరుగుతుంది, అలాగే జరగాలి. తదాస్తు, అలాగే జరుగుతుంది. తదాస్తు, అలాగే జరిగింది. ఓకే ఆత్మీయులారా, మీరు ఎంతో స్థితగా మరి ఈ గ్రూపును నిర్మించుకొని మరి చక్కగా మరి వేకువజామునే ఈ గ్రూపు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, కొంచెము మీ తల కొంచెం వెనక్కనండి, కెమెరాలో కట్ అవుతుంది. ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి పోవాలి సార్. తల కట్ అవుతుంది అనమాట, ఫేస్ సగమే వస్తుంది. ఇప్పుడు ఓకేనా? కెమెరా కొంచెం అది వెనక్కి పెట్టండి సార్, ఎందుకంటే చెప్పేటప్పుడు ముందుకు వచ్చేసినప్పుడు ఫేస్ అది కట్ అవుతుంది. కొంచెం బాగా కెమెరా వెనక్కి పెట్టేసుకుంటే ఇంకా కొంచెం వెనక్కి పోవాలి. ఓకే చూడండి, నేను వెనక్కి జరుగుతాను, లేకపోతే వెనక్కి జరగండి. ఓకేనా? ఇప్పుడు అలాగా తల కట్ అవుతుంది. ఈరోజు మనము అంటే నేను వెనక్కి పోతే వాయిస్ వినిపిస్తుంది లేండి, పర్లేదు, వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది, వెనక్కి పోయినా వినిపిస్తుంది. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ 7 చక్రాలు, 7 ప్రసాదాలు. అందరికీ పరిచయమే కదా 7 చక్రాలు అంటే. మరి ఎక్కడి నుంచి వచ్చాయి 7 చక్రాలు అని అంటే, ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు, దిగేటప్పుడు తన శక్తిని 7 భాగాలుగా చేసుకుందన్నమాట. ఆత్మ తన శక్తిని 7 విభాగాలుగా చేసుకొని ఈ శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగిస్తూ మనసు అనే సాధనంతో ఈ భూలోకములో అన్ని అనుభవాలు పొందడానికి దిగింది భూలోకం. మనం శరీరాలము కాదు, మనం ఆత్మలము. ఇది అందరికీ తెలుసు కదా. కానీ శరీర ధ్యాసలో పడి మనము మన స్వస్థితిని మర్చిపోయి జీవిస్తున్నాం. అందుకే దేశకాల మాన పరిస్థితులను బట్టి ఎంతో మంది గురువులు ఈ భూలోకంలో జన్మించి మనకు సరైన దారిని చూపిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం మొదట ఎవరు చెప్పారు? ఈ భూమి మీద 6 శాస్త్రాలు ఉన్నాయి మిత్రులారా. ఒకటి గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. ఈ 5 ఎవరైనా నేర్చుకొని ఇతరులకు చెప్పవచ్చు. ఇది సాధ్యమే. ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్యలు కావు ఈ శాస్త్రాలు. కానీ 6వది మాత్రం మానవులు చెప్పలేరు, అసలు తెలియదు వాడికి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, నేను ఈ బ్రహ్మ విద్యను, ఈ యోగ శాస్త్రాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని మొదట సూర్యునికి ఉపదేశించి తిని అంటాడు ఆయన. ముందు ఆయన ఎవరికి చెప్పారు? సూర్యుడికి. సూర్యుడు తన కుమారుడైన
మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాక చక్రవర్తికి చెప్పాడు. అలా 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 ఓ అర్జున, ఈరోజు నీ దాకా వచ్చింది బ్రహ్మ విద్య అంటాడు. భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయం చివర ముగింపు వాక్యాలు ఇలాగే ఉంటాయి. ఇది బ్రహ్మ విద్యే, ఇది యోగ శాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే ప్రథమ అధ్యాయం విషాద యోగం సమాప్తం అని ఉంటుంది. అంటే ఒక ఇంటిలో ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి అన్ని వైర్లు లాగి బల్బులు, ఫ్యాన్లు, మరి స్విచ్ బోర్డులు అన్నీ బిగించి వెళ్ళిపోతాడు. ఓ 2-3 ఏళ్ల తర్వాత ఎక్కడో మరి కనెక్షన్ మిస్ అయ్యి లేదా ఏదో లోపం జరిగి ఒక ఫ్యాన్ తిరగడం లేదు. అప్పుడు ఆ ఇంటి ఓనరు మరొక ఎలక్ట్రీషియన్ పిలిపించి, చూడు బాబు ఈ ప్రాబ్లము అంటే, వాడు వచ్చి చూసి ఒక గంట వెతికి నాకు ఎక్కడా ఏమి క్లూ దొరకడం లేదమ్మా, మొదట ఎవరు ఈ వైర్లు గుంజారో ఆయన పిలిపించండి, ఆయన అయితే ఈజీగా చేస్తాడు అంటారు. నాకు తెలియడం లేదంటాడు. అప్పుడు ఆ ఇంటి ఓనరు ఆ మొదటి ఎలక్ట్రీషియన్ పట్టుకొస్తే ఆయన 5 నిమిషాల్లో సరి చేస్తాడు. ఎందుకని? ఏది ఎటు లాగాడో ఆయనకే తెలుసు. అలాగే ఈ సృష్టి రచన చేసిన పరమాత్మకే దీని రహస్యం తెలుసు. అందుకని మనం వచ్చిన పని మర్చిపోయి, వచ్చేటప్పుడు తెలిసే వచ్చాం భూలోకం, కానీ వచ్చినాక ఇరుక్కుపోయి మర్చిపోయాం. ఎందుకంటే అది కండిషన్. ఒక అక్కినేని నాగేశ్వరరావు కబీర్ దాసు వేషం వేశాడు, ఆయన కొడుకు రామదాసు వేషం వేశాడు. ఇప్పుడు వాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు తండ్రి కొడుకులని అనుకోకూడదు కదా, ఆ విషయం మర్చిపోవాలి కదా. కబీర్ దాసు నేను అన్నపూర్ణ స్టూడియో ఓనర్ని అనుకోవద్దు కదా. కాసేపు మర్చిపోయి పాత్రలో జీవించాలి. అప్పుడే ఆ నటన రంజుగా ఉంటుంది, చూసేవారికి ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనల్ని మరి పరమగురుడు పైనుంచి భూలోకం మనం వస్తాము అని మనం అంగీకరించినప్పుడు మీరెవరో మీరు మర్చిపోవాలి. ఇది మొదటి కండిషన్. మీరు భూలోకంలో నటించాలి, మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అంటే అప్పుడు మనం ఎవరో మర్చిపోయి ఈ భూలోకంలో జన్మించాం. ఇక జన్మించిన మరుక్షణం నుంచి ఈ శరీరమే నేననే భావనలో ఎదిగాం. కొంత వయసు వచ్చిన తర్వాత నేను మనసునే అనుకున్నావు, అదే 3 గుణాలులో ఇరుక్కపోయావు. కొంత జ్ఞానం వచ్చినాక నేను బుద్ధిమంతుణ్ణి అనుకున్నావు. ఇలాగా అసలు నేను మర్చిపోయి మనం మాయలో పడ్డాము అంటారు. అందుకే ఆ మాయే మనసు మాయ. చిల్లల మూడి వెళ్ళాను నేను, బాపట్ల దగ్గర ఉంటుంది. ఆ అమ్మవారి ఆశ్రమానికి వెళ్తే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆమె సతీ అనసూయ అమ్మవారి అవతారం అని. ఆమె పేరు అసలు అనసూయ, కానీ జిల్లల్లో 3 అమ్మగా ఆమె ప్రసిద్ధికి ఎక్కింది ఆ ఊరు పేరుతో. అక్కడక్కడ అమ్మవారు చెప్పిన వాక్యాలు వాళ్ళు రాసి పెట్టారు ఆశ్రమంలో. ఒక వాక్యం నన్ను అట్రాక్ట్ చేసింది. ఆమె ఏమి చెప్పిందంటే, మీరు ఎవరమ్మా అని అడిగారు పండితులు, విలేకరులు ఆమెని. అప్పుడు ఆమె ఏమన్నదంటే, నేనైనా నేను అన్నదామె. మీరెవరు అంటే ఆమె ఏమన్నదంటే, నేనైనా నేను అన్నదామె. అసలు నేను ఏముందో అదే నేను అన్నదామె. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, నేను ఆడ కాదు, మగ కాదు, నేను ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, నేను ఆత్మని, అసలు నేను అది, నేను ఆత్మస్వరూపాన్ని అని అమ్మవారు జవాబు చెప్పారు. ఎంత అక్షరకరమో చూడండి. అందుకనే మిత్రులారా,
ఆత్మ తన శక్తిని 7 భాగాలుగా చేసుకుంది. అవే మనకు అందరికీ తెలుసు. మెజారిటీ పీపుల్ మొదటి 3 చక్రాల్లోనే ఇరుక్కుపోయారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ 3 చక్రాల నుంచి అంటే ఇవి మనము సరిగా వికసింప చేసుకోలేము. చూడండి, ఈ 7 చక్రాలని కూడా స్కానింగ్ చేసి మంచిగా ఎక్స్రే ఫోటో లాగా తీసే టెక్నాలజీ కూడా వచ్చింది. మీరు మహాసభ కడతాల్లో కూడా చూడవచ్చు. ఎంతో మంది మన 7 చక్రాలు ఫోటో తీసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మా అబ్బాయి చెన్నైలో ఉంటాడు, వాడు కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆ స్కానింగ్ తీయించుకున్నాడు. ఆ రిపోర్ట్లో ఏముందంటే 4, 5, 6, 7 చక్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మా వాడికి. 1, 2, 3 చక్రాలు అంత వికసించలేదని రిపోర్ట్లో వచ్చింది. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అరే ఇదేంది, ఈ భౌతికమైన చక్రాలు వెనకబడి ఉండడం ఏంది, ఆధ్యాత్మిక చక్రాలు వికసించడం ఏంది అంటే గత జన్మలోనే ఈ ఆత్మ ఎంతో ఆత్మజ్ఞానాన్ని కూడా కట్టుకుంది. అందుకే వాడికి అనాహతము, విశుద్ధ, ఆగ్నేయము, సహస్రారము అద్భుతంగా వికసించి ఉన్నాయి. అంటే మొదటి 3 చక్రాలు మూలాధారం అంటే ఏమిటి? కుంభకర్ణుడి స్థితి, తిండి, ఆహారము, నిద్ర, భయంలో జీవించడం, ఇది మూలాధార స్థితి. దీని నుంచి కొంచెం ఎదిగితే స్వాధిష్టానం, అందరి మీద పెత్తనం. ముందు ఇంట్లో పెళ్ళం మీద పెత్తనం, తర్వాత పిల్లల మీద, తర్వాత ఇరుగు పొరుగు మీద, తర్వాత సర్పంచ్ ఊరు మీద, తర్వాత ఎమ్మెల్యే గారు. ఇలాగా పెత్తనాల దశ ఇది స్వాధిష్టానం. అధిష్టానం అంటే అధికారం. ఇక మూడవది మణిపూరకం, పైన పటారం, లోన లోటారం. అన్ని శాస్త్రాలు తెలుసు నాకు, అన్నీ తెలుసు అంటాడు వాడు, కానీ ఏమీ ఆచరించడు. మహాపండితులు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. ఈ 3వ చక్రస్థితి. ఈ మూడింటిని ఇప్పుడు ప్రస్తుతం మనము యాక్టివేట్ చేసుకోవాలి. దానికి ప్రత్యేక ధ్యానాలు పెడుతున్నారు మన మాస్టర్లు. ఇక అనాహతం, ఏ వస్తువుతో కొట్టబడకుండానే ఓ సౌండ్ వస్తూ ఉంటుంది మనం కళ్ళు మూసుకుంటే, అదే అనాహతం. హతం అంటే కొట్టబడడం, అనాహతం అంటే కొట్టకుండానే సౌండ్ వస్తుంటుంది. అదే గుండె చప్పుడు అనుకుంటాం మనం. దాని వెనక మూల శబ్దం ఒకటి ఉంది, అదే ఓంకారం. ఆ ఓంకారం సహజంగా మనలో పుడుతూ ఉంటుంది. ఇక విశుద్ధం, ఈ స్థాయికి వచ్చేసరికి దిగువ పంచకోశాలన్నీ శుద్ధి చేసుకున్న వాడే ఈ స్థాయికి వస్తాడు, విశుద్ధి. ఇక్కడి నుంచి ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తపోలోకం. ఇక్కడ ఇంద్రియ విషయాలన్నీ మితంగా చేసుకొని తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అంటాడు పతంజలి మహర్షి. శరీర విషయాలన్నింటినీ తగ్గించుకొని స్వాధ్యాయము అంటే తానెవరో తెలుసుకొని ఈ తపోలోకంలో శ్వాస మీద ధ్యాస వల్ల ధ్యాన స్థితిలో ఉండడము. చూడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ కింది 5 విషయాలు పక్కకు పెట్టి ఇవన్నీ 100 జన్మలలో మనం దాటేశాము అని చెప్పి నేరుగా తీసుకొచ్చి మనల్ని తపోలోకంలో కూర్చోబెట్టాడు ఆయన. అదే ధ్యానం. ఇప్పుడు యుగాంతం అవుతోంది, యుగ మార్పుడు జరుగుతోంది. ధ్యానులే తమలోని విశ్వశక్తి పెంచుకుంటారు, కుండలిని శక్తి పెంచుకుంటారు. ఇప్పుడు భూమి, ఖనిజరాజ్యం, వృక్షరాజ్యం, జంతురాజ్యం అన్నీ ఆల్రెడీ 5Dలోకి వెళ్ళిపోయాయి, అసెండ్ అయిపోయాయి. మనుషులే వెనకబడ్డారు. అందుకే మన కొరకే
ఈ సత్యయుగపు ఇనాగ్రేషన్ లేట్ అవుతోంది. మానవులు సంఖ్య ఇంకా పెరగాలి అని పరమ గురువులు ఆశిస్తూ ఉన్నారు. మిత్రులారా, మళ్ళీ నేను మొదటి నుండి ప్రారంభిస్తాను. ప్రసాదాల గురించి మనకు తెలుసు. తిరుపతికి వెళ్తే తిరుపతి లడ్డు అంటాం. మనము పండగలో పబ్బాలకి ఎక్కువగా పులిహోర చేసుకుంటూ ఉంటాం. కానీ చాలా ప్రసాదాలు ఉన్నాయి. అవి గుళ్ళకి వెళ్ళినప్పుడే పెట్టబడతాయి, అక్కడే తింటాం, తెల్లారి మర్చిపోతాం. ప్రతిరోజు లేదా మనకి తీరిక ఓపిక ఉన్నప్పుడు అవి చేసుకొని తింటేనే మన చక్రాలు వికసిస్తాయి అనేది మనకు తెలియనే తెలియదు. మన ఋషులు చూడండి, నీకు ధ్యానం జ్ఞానం తెలవకపోయినా నీకు తిండి మీద ఆసక్తి ఉంటే ఆ తిండిలోనే చక్రాల వికసనకు సంబంధించిన పదార్థాలని తినేటట్లు చేశారు మనల్ని. ఎంత ఆశ్చర్యమో కదా. ఇప్పుడు 1వ చక్రం ఏమిటది? మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రానికి తినవలసిన ప్రసాదము పులగము, పెసర పులగము. ఈ పెసర పులగము కనుక మనం చేసుకొని తింటే ఇక్కడ ఒక దేవత ఉంటుంది, ఆమె పేరు డాకినీ దేవత. ఆమె ప్రసన్నమవుతుందట. మనం గనక పెసర పులగం చేసుకొని తింటే ఈ డాకినీ దేవత ప్రసన్నమవుతుందట. మరి పులగం ఎలా చేసుకుంటారు? బియ్యము, పెసరపప్పు, బెల్లము, కొబ్బరి, మిరియాలు, సైంధవ లవణం, జీలకర్ర, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఈ అన్నిటిని సమపాళ్లలో సమకూర్చుకొని సన్నని మంటపై పులగం చేయమని చెప్పారు ఋషులు. ఈ మొదటి మూలాధార చక్రానికి తినవలసిన ప్రసాదం పెసర పులగం. మిత్రులారా, సరే, ఒకసారి 7 ప్రసాదాల పేర్లు చెప్తాను, ముందు అవి రాసుకునే వాళ్ళు రాసుకోండి. 2వ చక్రానికి పెరుగన్నం, 1వ చక్రానికి పెసర పులగం, 2వ చక్రానికి పెరుగన్నం, 3వ చక్రానికి చక్కెర పొంగలి లేదా బెల్లపు అన్నం, 4వ చక్రానికి పాయసాన్నం, 5వ చక్రానికి మళ్ళీ చెప్తాను మొదటి నుండి. 1వ చక్రానికి పెసర పులగం, 2వ చక్రానికి పెరుగన్నం, దద్దోజనం అంటారు మామూలుగా, 3వ చక్రానికి చక్కెర పొంగలి లేదా బెల్లం అన్నం, 4వ చక్రానికి నేతి అన్నం, 5వ చక్రానికి పాయసన్నం, 6వ చక్రానికి నిమ్మ పులిహోర, 7వ చక్రానికి అన్ని ప్రసాదాలు. మళ్ళీ మొదటి చక్రము ఆ ప్రసాదం గురించి ఇంకా వివరిస్తున్నాను. ఇలా గనక మనం పెసర పులగం తింటే మన ఎముకల వృద్ధి జరుగుతుంది. మిత్రులారా, ఈ విషయమే మనకు తెలియదు. అలాగే కణాల నిర్మాణం, అంటే చిన్న వయసు పిల్లలకి ఈ పెసర పులగం పెట్టడం వల్ల వారికి శరీర వృద్ధి బాగా, అంటే బాడీ గ్రోత్ బాగా జరుగుతుంది. ఇక ఇది భూతత్వానికి సంబంధించిన చక్రం, పృథ్వీ తత్వానికి అన్నమయ కోశానికి సంబంధించిన చక్రం ఇది. ఇక దీని విషయము వాసన, పూల వాసన. ఇక రంగు ఎరుపు రంగు. బీజము లం బీజం, లం అంటే 1వ చక్రం యాక్టివేట్ అవుతుందట. ఇది ఋషులు మనకిచ్చిన
సమాచారం. మిత్రులారా, వీలైన ఎక్కువ సార్లు పెసర పులగం తినండి, పిల్లలకి బాగా పెట్టండి. ఓకే. ఇక రెండవ చక్రం స్వాదిష్టాన చక్రం. దద్దోజనం లేదా పెరుగన్నం. కాచిన పాలలో అన్నం వేసి తోడు పెట్టాలి రాత్రి. మనం మామూలుగా ఉదయం పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టి పెరుగు చేసుకొని తింటుంటాం. కానీ ఇక్కడ కొంచెం వేరేగా చెప్పబడుతుంది. ఈ పని రాత్రి చేయాలి. కాచి పాలు దాంట్లో అన్నం వేసి తోడు పెట్టి ఉంచితే తెల్లవారేసరికి తయారయ్యేదే దద్దోజనం. దీనివల్ల మెదడులోని కణాలు బాగా వృద్ధి అవుతాయి, బ్రెయిన్ టిష్యూస్. అలాగే రెండవ చక్రం కాబట్టి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా వృద్ధి అవుతుంది. స్త్రీలలో అండాశయము, ఈ పీరియడ్స్ అంటావే, ఇవి క్రమ పద్ధతిలో జరుగుతాయి. పురుషులలో చక్కగా వీర్య కణాలు తయారవుతాయి. చాలా మంది పురుషులలో ఈ వీర్య కణాల కౌంట్ అనేది తక్కువ ఉండడం వల్ల సంతానం కలగదని చెప్తుంటారు డాక్టర్. ఈ దద్దోజనం కనుక మనం రెగ్యులర్గా మన ఆహారంలో తిన్నట్లయితే ఈ లోపాలు సరిచేయబడతాయి. ఇక ఇక్కడ ఈ దద్దోజనం తింటే ప్రసన్నమయ్యే దేవత లాకిని దేవత. ఈ చక్రం అగ్నితత్వముది. ఈ దృష్టికి సంబంధించిన పోషకాలన్నీ ఈ ఆహారం వల్ల అందుతాయి. కంటి చూపు మెరుగవుతుంది, శరీరం వేడిగా ఉంటుంది. ఈ చక్రానికి సంబంధించిన రంగు ఆరెంజ్ లేదా కాషాయపు రంగు. ఇక మూడవ చక్రం మణిపూరక చక్రం. ఇక్కడి ప్రసాదం చక్కెర పొంగలి అంటారు. చక్కెర పొంగలి లేదా బెల్లంతో కూడా చేస్తారు. దీనివల్ల కండరాలు బాగా పెరుగుతాయి. చాలా మంది వెయిట్ తక్కువగా ఉంటారు. చాలా మంది తిండి ఎక్కువ, పని తక్కువ అయ్యి బరువు తగ్గాలని ఎన్నో బాధలు పడుతుంటారు. కొంతమంది తినవలసినంత కూడా తినరు. దానివల్ల కండర పుష్టి రాక బరువు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని గమనించండి. వారి ఏజ్కి తగ్గ హైట్ కానీ వెయిట్ కానీ ఉండరు. అది సరికావాలంటే ఈ చక్కెర పొంగలి లేదా బెల్లపన్నం వారికి తరచుగా పెట్టాలి. ఇంకా మన ఒంట్లో ఉండే కెమికల్స్, ద్రవాలు, వీటి బ్యాలెన్స్ జరుగుతుంది. మనలో ఎన్నో స్రావాలు, హార్మోన్లు ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. అది ఈ ప్రసాదం సరిచేస్తుంది. మిత్రులారా, ఈ మూడవ చక్రము జలతత్వం గలది. ఇక్కడ మనము చక్కెర పొంగల్ తింటే సంతోషించే దేవత పేరు ఢాకిని. మొదటి ఆమె ఢాకిని అయితే రెండవ ఆమె లాకిని, మూడవ ఆమె రాకిని. ఇక నాలుగవ చక్రం అనాహత చక్రం. ఇక్కడ మనము తీసుకోవాల్సిన ప్రసాదము నేతి అన్నము. పూర్వకాలంలో బాగా నెయ్యి వాడేవారు, కానీ ఇప్పుడు నేతి అన్నం తింటే బరువు పెరుగుతామనే ఒక పిచ్చి ఆలోచనలో జనం నేతి వాడకాన్ని వదిలేశారు. శోచనీయమైన స్థితి. ఈ నేతి అన్నం వల్ల మన చర్మం నిగనిగలాడుతుంది. చర్మము మరి ఏమంటారు, వయసుకు తగ్గట్టుగా చురుకుగా ఉంటుంది. మరి రక్త ప్రసరణ వ్యవస్థ సరి అవుతుంది ఈ నేతి అన్నం వల్ల. ఇక్కడ మనం నేతి అన్నం తిన్నట్లయితే ప్రసన్నమయ్యే దేవత పేరు కాకిని. ఇది వాయుతత్వము. మొదటి చక్రం లం బీజం అయితే రెండవ చక్రము మరి రం బీజము, మూడవ చక్రం వం బీజము, నాలుగవ చక్రము యం బీజము. ఇక ఐదవ చక్రం విశుద్ధ చక్రం.
దీని ప్రసాదం పాయసాన్నము. ఈ పాయసాన్నం వల్ల ఇప్పుడు చూడండి, చాలా మంది థైరాయిడ్ గ్రంథి సమస్యతోటి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ థైరాయిడ్ గ్రంథి చక్కగా వికసిస్తుంది, చక్కగా పనిచేస్తుంది. పాయసాన్నం తీసుకోండి, ఈ జబ్బు మీకు నయమవుతుంది. ఇంకా చెవి, గొంతు, నాలుక, ఈఎన్టి ఇవి బాగా చక్కగా వృద్ధి అవుతాయి పాయసాన్నం వల్ల. ఇది తింటే ప్రసన్నమయ్యే దేవత శాకిని దేవత. ఈ చక్రము ఆకాశతత్వము. ఇక్కడి బీజాక్షరము హం బీజాక్షరము. ఇక 6వ చక్రము ఆజ్ఞా చక్రము. ఈ చక్రానికి ప్రసాదము నిమ్మ పులిహోర. పులిహోర చింతపండుతో కూడా చేస్తారు, మామిడి తురుముతో కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పబడ్డది, ఋషులు చెప్పింది మాత్రం నిమ్మ పులిహోర, ఎల్లో కలర్. ప్రసన్నమయ్యే దేవత యాకిని దేవత. దీనివల్ల రక్త కణాలు తయారు చేసే ఎముకలలో ఉండే పదార్థం పేరు మజ్జ, మ్యారో అంటారు. ఈ మజ్జ బాగా వృద్ధి అవుతుంది పులిహోర వల్ల. ఇప్పటికి మనం 6 చెప్పుకున్నాము. ఈ 6లో మనం ఎక్కువగా మనకు తెలిసింది అయితే ఒక పులిహోర నాకు తెలిసి. ఇక కొద్దిమంది మరి పాయసాలు చేస్తూ ఉంటారు. మిగతా అయితే మనం వాడే అలవాటు అంతగా లేదనే చెప్పాలి. మిత్రులారా, అమలారా, మీరంతా మరి వంట ఇంటి ఓనర్లు మీరే కాబట్టి ఈ అన్ని ప్రసాదాలు చేసి మీ పిల్లలకి, మీ ఇంటి సభ్యులందరికీ, ఇరుగు పొరుగు కూడా పెట్టి మరి చక్కగా ఈ అన్ని చక్రాలని వికసింప చేసుకోండి. ఆధ్యాత్మికంగా ధ్యానం, జ్ఞానం కంటే ముందు కనీసం మనం ప్రసాదాలు చేసుకొని మన చక్రాలు వికసింప చేసుకుందాం. మనకు తిండి అంటే చాలా ఇష్టం కదా, అందుకనే సులువైన ఉపాయం ఋషులు మనకు ప్రసాదాల రూపంలో చెప్పిపోయారు, ఇచ్చిపోయారు. మన పెద్దలు అప్పుడప్పుడు పూర్వకాలంలో అయితే పరిచయం చేసేవాళ్ళు. పండగ పర్వదినాలలో, ఏకాదశి, శివరాత్రి ఇలాంటి పండగలలో. మరి ఇప్పుడు 7వ సహస్రార చక్రం గురించి. ఇది దిగువ చెప్పిన 6 ప్రసాదాలు ఏది పెట్టినా సహస్రారానికి అది మంచి ఆహారమే. ఇక్కడ ఈ ప్రసన్నం చెందే దేవత యాకిని దేవత. యాకిని దేవత. మిత్రులారా, మనలో మరి పంచకోశాలు ఉన్నాయి, పంచభూతాలతో నిర్మించబడ్డది ఈ శరీరం. మరి ఆకాశము గొంతు దగ్గర, వాయువు ఊపిరితిత్తులు, మరి అగ్ని నాభిస్థానము, దిగువ జలము, దాని దిగువ భూతత్వం. ఇవి పంచభూతాలు, పంచకోశాలు. ఏవి ఎంత శాతం ఉన్నాయి అంటే మనకి ఒక నీటి శాతం మీదనే అవగాహన ఉంది. 3 వంతులు నీళ్లు ఉన్నాయి ఒంట్లో అని చెప్తుంటారు డాక్టర్లు. ఈ ఎండాకాలం బాగా నీళ్లు తాగాలి అని చెప్తూ ఉంటారు. చూడండి, ఆకాశం 6% ఉంది మన దేహంలో. ఆకాశం 6% స్కై. అలాగే వాయువు 6% ఉంది అమలారం. అలాగే అగ్ని 4% ఉంది. అగ్ని 4% ఉంది. ఇక 72% నీరు ఉంది, వాటర్. ఇక 12% భూతత్వం ఉంది. మొత్తం 100%. మరొకసారి చెప్తాను. ఆకాశం 6%, వాయువు కూడా 6%, నిప్పు 4%, నీరు 72%, 12% భూతత్వం. భూమి మీద కూడా 3 వంతులు నీరే ఉంది కదా మిత్రులారా. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు
ముందు ఆకాశతత్వం ఆవిరైపోతుంది, అందుకే మాట్లాడలేడు. తర్వాత వాయువు గాలి పీల్చుకోవడం ఆగిపోతుంది. తర్వాత అగ్ని ఒళ్ళు చల్లబడిపోతుంది, అగ్నితత్వం వెళ్ళిపోయింది. ఇక నీరు, రక్తం గడ్డగట్టిపోతుంది, శరీరంలో ప్రవహించదు. ఇక మిగిలింది 5వ తత్వం, భూతత్వం, శరీరం మాత్రమే మిగిలి ఉంటది. మిగతా 4 క్షణాలు గడిచే కొద్దీ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాయి మిత్రులారా. 5వది భూతత్వం కాబట్టి మనము పూడ్చిపెట్టో కాల్చివేసో భూమికే ఒప్పచెప్పుతాము. ఇది మన పంచభూత తత్వము. 7 చక్రాలు, 7 ప్రసాదాల గురించి నాకు తెలిసిన ఈ జ్ఞానం నాకెక్కడ లభించింది అంటే ప్రజ్ఞా విలాసము అనే ఈ ఆధ్యాత్మిక గ్రంథము మరి డాక్టర్ పీడూరు జగన్మోహన్ రావు గారు రచించారు. ఇది షట్చక్ర రహస్య ప్రకాశం. ఇందులో 7 చక్రాల నుంచి అద్భుతమైన సమాచారాన్ని ఈ గురువుగారు ఇచ్చారు ఈ గ్రంథంలో. ఇందులోనే ఆయన ఈ 7 ప్రసాదాల సమాచారం ఇవ్వబడ్డది. నేను చాలా కాలం క్రితమే ఈ గ్రంథంలో చదివి ఉన్నాను. గత సంవత్సరం అనుకుంటా నేను పిఎంసిలో 7 చక్రాలు 7 ప్రసాదాలు అనే టాపిక్ కూడా చెప్పాను సత్యదర్శనంలో. కావాలంటే అది కూడా చూడండి ఆత్మీయులారా. మీరెంతో ప్రేమగా శ్రద్ధగా మరి ఈరోజు ఈ టాపిక్ని విన్నారు. వినడమే కాదు, అవగాహన చేసుకున్నారు. దానిని ఇంట్లో అమలు చేయండి. అన్ని రకాల ప్రసాదాలు మరి రోజుకొకటి చొప్పున మనం ఇందులో తయారు చేసుకోవడానికి పెద్ద ఇబ్బందికరమైన అంశాలు ఏమీ లేవు. కాబట్టి మీరంతా ఈ ప్రసాదాలు చేసుకొని మరి అన్ని చక్రాలు వికసించడానికి ఈ ప్రసాదాల ద్వారా మీకు సహాయకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే ఆత్మీయులారా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకా ఒక 10 నిమిషాలు టైం ఉంది సార్, మాట్లాడమంటారా లేకపోతే మీరు చెప్తారా ఏదైనా? ఎవరైనా ఏదైనా అడిగితే దాని గురించి మనం టైం ఇద్దామని 10 నిమిషాల ముందు ముగించాం. ఈరోజు సార్ మనకి 7 చక్రాలు 7 ప్రసాదాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మనకి ఇందులో బీజాక్షరం కూడా, ఒక్కొక్క దానికి ఏ బీజాక్షరం ఉంది, ఏ ప్రసాదాలు తీసుకోవటం వల్ల వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఆహారం ద్వారా కూడా మనవి యాక్టివేట్ అవుతాయి. కొన్ని మనం భూతత్వం మామూలుగా అంటారు కదా, లమ్ అనే మంత్రం ద్వారా కూడా యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ మనం భూతత్వం ఎక్కడైతే మనకి మూలాధారం అంటే కొంచెం బ్యాక్ నడుం కింద ఉంటుంది కదా, ఆ సమయంలో మనం ఏదైనా మనకి అనీజీగా ఉన్న టైంలో ఎక్కువగా ఎర్త్ కి, నేచర్ కి వెళ్ళేసి వాకింగ్ అలా చేయటం వల్ల కూడా బాగుంటది. అట్లాగా మనం అది యాక్టివేట్ అవుతుంది అట్లా అంటారు. ఇప్పుడు సార్ మనకి కొత్తగా ఇందులో ప్రసాదాలు అంటే ఫుడ్ లో కూడా మనం అవి మార్చుకుంటే గనక అవి త్వరగా యాక్టివేట్ అయ్యేసేసి మనకి ఇంకా బాగుంటుందని చెప్పారనమాట. అందులో భాగంగా ఇవి నేను కూడా ఇప్పుడు దాకా వెళ్ళలేదు సార్, మాకు కూడా చాలా కొత్త పాయింట్స్ వచ్చాయండి ఇవాళైతే గనక. పులగం, పెసర పులగం అంటే ఎముకల వృద్ధికి, కణాల వృద్ధికి, అందుకనే మనం ఎక్కువ శాతం పిల్లలకి మనం ఇదే ప్రిఫర్ చేస్తుంటాం చిన్నప్పటి నుంచి. పెరుగన్నము, మళ్ళీ రెండవదైనటువంటి అనాహత చక్రానికి, చక్కెర పొంగలి మణిపూరక చక్రానికి, నేతి అన్నము మళ్ళీ నెక్స్ట్ దానికి, పాయసాన్నము, ఇవన్నీ మళ్ళీ నిమ్మతో చేసినటువంటి మన పులిహార, ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి మనకి సహస్రారానికి అన్ని రకాల ప్రసాదాలు ఇందులో మనం
వస్తాయి అని చెప్పారు. చాలా బాగుంది సార్ ఇదైతే గనక. మళ్ళీ ఏ ఏ దేవతలను అక్కడ మనము వస్తారు. డాకిని దేవత, యాకిని దేవత, బీజక్షము అవన్నీ ప్రతి ఒక్కటి సార్ చాలా వివరంగా, విపులంగా మాకు వివరించారు సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సార్ మనకి సప్త చక్రాలు, సప్త ప్రసాదాలు, చక్రాలకి ఏ ఏ ప్రసాదాలు అవన్నీ చెప్పారు. ఇందులో ఎవరైనా డౌట్స్ ఉంటే గనక సార్ని మనం మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా పద్మ గారు. డౌట్స్ ఏం లేవు కదండి. ఈ ప్రసాదాలన్నీ అమ్మవార్లకి నవరాత్రుల్లో చేసుకుంటాం కదా సార్, రోజుకు ఒక ప్రసాదం చొప్పున. మేడం అదే మన పిచ్చి, కేవలం పండగ రోజే ప్రసాదాలు. అది 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 బాగా మీరు నోట్ చేసుకోవాలి. మనం మిగతా రోజులలో వాటిని మర్చిపోతున్నాం కదరా. అవునండి. పండగ రోజు తప్ప మళ్ళీ తెల్లారిగా మళ్ళీ వాటి ధ్యాసే ఉండదు కదా. అవునండి. అలా నాలుకకి ఏది రుచి ఉంటుందో తెల్లారి నుంచి వాటి మీద పడతాం. ఋషులు చూడండి, చక్ర వికసనకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా మన రోజువారీ తినే ఆహారం